ఈ ప్రాబ్లం చూడండి. రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. మన మోటివ్ ఏంటి అంటే మనకి ఇవ్వబడిన ఫంక్షన్ ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆర్డర్ 2 డివైడెడ్ బై సమ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ సమ్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ రెండు మల్టిప్లై చేసినట్టయితే మనకి వచ్చే ఫంక్షన్ యొక్క ఆర్డరు న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క ఆర్డర్కి సమానంగా ఉంది. ఇలా ఉన్న పక్షంలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రిజాల్వ్ చేయాలి అంటే ఈ పైన ఉన్న ఫంక్షన్ని సమ్ కాన్స్టెంట్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సమ్ పి ఆఫ్ ఎక్స్ అనే రూపంలో రాసి డివైడెడ్ బై సమ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ రూపంలో రాయాలి. ఈ విధంగా రాసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆర్డర్ 2 వస్తుంది, ఇది ఆర్డర్ 1. అప్పుడు న్యూమరేటర్ యొక్క ఆర్డర్ ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు, అలాగే డినామినేటర్ యొక్క ఆర్డర్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు. ఇలా చేయడం వల్ల మన ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంటుందంటే కే ప్లస్ సమ్ పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్లో న్యూమరేటర్ యొక్క ఆర్డరు డినామినేటర్ యొక్క ఆర్డర్ కన్నా తక్కువగా ఉంది. అంటే ప్రీవియస్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేసామో ఆ విధంగానే ఈ పార్ట్ని సాల్వ్ చేసేయచ్చు. ఈ కే ఒకటే కాన్స్టెంట్. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్గా మనం విడగొట్టవలసి ఉంటుంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వద్దాము. మనకి ఇవ్వబడిన ఫంక్షన్ ఏంటి అంటే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ డినామినేటర్లో ఉన్న రెండు ఫంక్షన్లు కనుక మల్టిప్లై చేసినట్లయితే ఆర్డర్ 2 వస్తుంది, పైన కూడా ఆర్డర్ 2 ఉంది కాబట్టి సమానంగా ఉన్నాయి. అప్పుడు మనం ఈ ఫార్మాట్లో రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇది ఎలా వచ్చిందంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x, ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్, ఆ రెండు కలిపితే మైనస్ 3x. అలాగే మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2 ఇక్కడ రాశాం. ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ టర్మ్ న్యూమరేటర్లో మిస్ అవుతుంది కాబట్టి దాన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు మీకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ 3x ప్లస్ 2 మైనస్ మైనస్ 3x ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇప్పుడు మనం ఈ టర్మ్కి విడివిడిగా డినామినేటర్ కనుక రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మైనస్ ఈ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే ప్లస్ 3x అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసి 3x మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఈ టర్మ్ 1 అయిపోతుంది. 1 ప్లస్ 3x మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక టర్మ్ ఎలా వచ్చిందంటే న్యూమరేటర్లో ఉన్న ఆర్డర్ కన్నా డినామినేటర్లో ఉన్న ఆర్డర్ ఎక్కువగా వచ్చింది. అంటే మనం ఇది ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే డీల్ చేసామో అలా చేసేయచ్చు. దానికోసం ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. మనకు వచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే 1 ప్లస్ 3x మైనస్ 2 డివైడెడ్ బై ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. దాన్ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2గా రాస్తాను. ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేద్దాము. రిజాల్వ్ చేయడానికి ఈ ఫంక్షన్ వరకే రిజాల్వ్ చేద్దాము. రిజాల్వ్ చేయాలంటే మనకి అది ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2గా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుంటే రెండు వైపులా డినామినేటర్ సేమ్ ఉంటుంది కాబట్టి మిగిలే టర్మ్ ఏంటంటే 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఏబి వాల్యూ సాల్వ్ చేయడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోండి. 1 కన్నా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 3 మైనస్ 2 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 పెడితే బి టర్మ్ 0 అవుతుంది, ఇక్కడ ఏ టర్మ్ మిగులుతుంది 1 మైనస్ 2 మైనస్ 1, సో మైనస్ ఏ. సో దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఒక వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 2 ఇంటూ 3 6 మైనస్ 2 అంటే 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 పెడితే టీ టర్మ్ 0 అవుతుంది, ఇక్కడ 2 పెడితే 2 మైనస్ 1 1, సో బి. సో బి వాల్యూ 4 వచ్చేసింది.
సో ఏబీ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈ ఫంక్షన్ ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ ఏ అంత -1, సో -1/x-1 ప్లస్ బి 4/x-2. అంటే మనకి ఇవ్వబడిన ఫంక్షన్ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్ ఏంటంటే 1 మైనస్ 1/x-1 ప్లస్ 4/x-2. ఇదే మనకి ఇవ్వబడిన ఫంక్షన్ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్.